హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీ పిండి బజ్జీలు ఎలా వేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. అదేనండి, స్ట్రీట్ స్టైల్ ఉల్లి బజ్జీ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఎండింగ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. సో అస్సలు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. చూసారు కదా, పైకి ఎంతో క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత చక్కగా వచ్చాయో. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. అలాగే అందులో కొత్తిమీర పచ్చడి అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే అలాగే టేస్ట్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఎటువంటి సోడా కూడా నేను వాడకుండా చక్కగా పొంగుతూ గుండ్రంగా బజ్జీలు అయితే వచ్చాయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చిటికెడు సాల్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ పిండి, 1 కప్పు మైదా పిండి, ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం అలాగే కరివేపాకు. ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకుని అందులోకి మైదా పిండి అయితే వేసుకోండి. మీకు వివరంగా చెప్పాలంటే ఒక 2 కప్పులు ఇడ్లీ పిండి తీసుకుంటే కనుక అందులోకి ఒక అరకప్పు మాత్రమే మైదా పిండి వేయండి. మైదా పిండి ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే కనుక బజ్జీలు అనేవి గట్టిగా వస్తాయి. సో 2 కప్పులు ఇడ్లీ పిండికి ఒక అరకప్పు మైదా పిండి మాత్రమే వేసి ఎటువంటి వాటర్ కూడా వేయకుండా చక్కగా బజ్జీలు వేసుకునేలాగా అనుకూలంగా ఆ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకోండి. అలాగే సాల్ట్ కూడా కొంచెం కొంచెంగా చూసి వేసుకుంటూ ఉండండి, ఎక్కువ అవ్వకూడదు, అస్సలు బాగోవు. ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పిండిలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేయడం వల్ల నేను ఇప్పుడైతే సాల్ట్ కొంచెం తగ్గించి వేసాను. సో ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. అలాగే ముందు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అనేది నేను ఒకటే తీసుకున్నానండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిర్చి మాత్రమే. అలాగే అల్లం కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. మీరు కూడా అల్లం అనేది తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే అల్లం అనేది మాత్రం జస్ట్ కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే, ఎక్కువగా వేస్తే మట్టుకి చాలా ఘాటుగా చేదుగా అయితే ఉంటుంది. 1/2 అవర్ తర్వాత చక్కగా మైదాపిండి అనేది చక్కగా నానిందండి. అందులోకి మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మిక్స్ చేసేసుకోండి. కరివేపాకు, జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అయితే చక్కగా వేసి నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అన్నది కూడా ఇప్పుడే మీరు చూసేసుకోండి. ఇడ్లీ పిండిని అలా అరగంట సేపు నాననివ్వడం వల్ల మీకు బజ్జీలు అనేవి పొంగుతూ చక్కగా వస్తాయండి. అందుకే నేను కాసేపు ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేశాను. మైదా పిండి వేసి ఇడ్లీ పిండిని కలిపిన వెంటనే కనుక మీరు బజ్జీలు వేసినట్లయితే చూడండి, మీకే తేడా తెలుస్తుంది, గట్టిగా వస్తాయి. అలా కాకుండా 1/2 అవర్ పక్కన పెట్టిన తర్వాత అయితే మీకు బజ్జీలు అనేవి చాలా గుల్లగా కొంచెం పొంగుతూ వస్తాయి. సో డిఫరెన్స్ అయితే మీరే ట్రై చేసి చూడండి కావాలంటే. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు పిండి అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి. అలాగే ఆ ఆయిల్ని చక్కగా హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత అయితేనే బజ్జీలు మీకు పొంగుతూ చక్కగా వస్తాయి. హీట్ ఎక్కకుండా వేస్తే కనుక నూనె పీల్చేసుకొని గట్టిగా ఉంటాయండి. సో కాసేపు అయితే హీట్ ఎక్కనివ్వండి. అలాగే ఫస్ట్ కొంచెం పిండి వేసి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడండి. నేను చూపించిన విధంగా అయితే బజ్జీల్ని నూనెలో సరిపడినన్ని అయితే వేసేయండి. సో ఇందులో నా నూనె అయితే పొంగుతుంది, ఎందుకంటే అది పప్పు నూనె వేసాను నేను, అందుకే నూనె అనేది కొంచెం నురగల నురగల కింద అయితే వస్తుంది. నార్మల్ నూనె అయితే అలా రాదనమాట.
సో మీరైతే నార్మల్ నూనె అయితే వాడండి. నేనైతే తినకూడదు కాబట్టి నార్మల్ నూనె, పప్పు నూనె అయితే యూజ్ చేసి బజ్జీలు అయితే వేస్తున్నానండి. సో ఈ బజ్జీలని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా చక్కగా నూనెలో ఫ్రై అవ్వనివ్వండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల చక్కగా లోపల ఉడుకుతాయి, పైన క్రిస్పీగా కూడా చాలా టేస్టీగా అయితే వచ్చేస్తాయండి బజ్జీలు. చక్కగా మిక్స్ అటు ఇటు టర్న్ చేస్తూ కూడా ఉండండి. అలాగే చూసారు కదా, ఈ కలర్లో అయితే చేంజ్ అవ్వాలండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయండి. అప్పుడు మీకు చాలా క్రిస్పీగానే వస్తాయి. సో ఇదే విధంగా అన్ని బజ్జీలను కూడా వేసేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోలో చూడొచ్చు, పిండి వేయగానే బజ్జీలు అనేవి చక్కగా పొంగుతున్నాయండి. సో పిండిని అలా హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ నానబెట్టడం వల్ల మనకి ఇలా పొంగుతూ వస్తే చాలామంది ఏంటంటే తినే సోడా వేసేస్తారు బజ్జీలు పొంగడానికి. అలా కాకుండా మైదా పిండి వేయగానే ఆ మైదా పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసి నానబెట్టండి ఇడ్లీ పిండిలోని. ఫైనల్లీ మనకు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పైకి అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా కలర్ఫుల్గా. లోపలైతే మెత్తగా గుల్లగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను చూపించిన విధంగా నేను చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే నేను కొత్తిమీర యాడ్ చేయలేదు, లేదని చెప్పేసి. అది వేస్తే కనుక ఫ్లేవర్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. పిల్లలు అయితే నోరు ఊరించుకుంటూ చక్కగా ఇష్టంగా తింటారండి, అస్సలు వదిలిపెట్టరు. అలాగే అందులోకి కొత్తిమీర చట్నీ అనేది కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. సో కొత్తిమీర చట్నీ కూడా, ఆ రెసిపీని కూడా ఎలా చేస్తాను అనేది ఇంకో వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. చూస్తున్నారు కదా, చాలా పొంగుతూ చక్కగా గుండ్రంగా అయితే వచ్చేసినాయి. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. మరో సరికొత్త వీడియో అయితే నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.